హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి కలెక్షన్. మనం ఈరోజు చేసుకోబోయేది మునగాకు ఫ్రై. ఇది ఎలా చేసుకోవాలంటే ఈరోజు చూపిస్తాను ఈ వీడియోలోను. మునగాకును ముందు రోజే మనం తెచ్చిపెట్టుకొని గట్టిగా ఒక క్లాత్లో చుట్టుపెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఆ మునగాకుని పుల్లలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని పక్కకు తీసుకున్నాం. పక్కకి శుద్ధంగా తీసేసుకున్న తర్వాత ఆకునంతా శుభ్రంగా చూద్దాం. ఆ తర్వాత మొత్తం మునగాకుని నీట్గా అయిపోయిన తర్వాత మనం ఒక చాటు తీసుకుందాం. ఆ చాట్లో ఇలా వేయాల. ఇలా వేసి ఇలా చెరిగితే కొద్దిగా ఆకు కింద పడి మొత్తం పుల్లలని చాట్లోకి వచ్చేస్తాయి. అది చూడండి. తర్వాత మొత్తం అలాగే జరుగుతూ ఉంటే పుల్లలు విడిగా ఆకు విడిగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ కాసేపు ఒకసారి మళ్ళీ జరిగితే మళ్ళీ పుల్లలు విడిగా ఆకు విడిగా మొత్తం వచ్చేస్తుంది నీట్గా. ఇలా పుల్లలు వచ్చేస్తాయి. తర్వాత మొత్తం ఆకునంతా తీసుకున్నాం. మొత్తం ఆకునంతా తీసి శుభ్రంగా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఆకునంతా చాట్లోకి తీసుకొని స్టవ్ దగ్గరికి వెళ్దాం. స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిగా వెచ్చబడిన తర్వాత మనం దానికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకొని కొద్దిగా నీళ్ళు వెచ్చబడిన తర్వాత బాగా మరుగుతాయి. మరిగిందాక మనం వెయిట్ చేద్దాం. నీళ్ళు మరుగుతున్నాయి చూడండి. నీళ్ళు బాగా మరుగుతూ ఉండగా మనం ఇందాక వలిచి పెట్టుకున్నాం కదా మునగాకుని, ఆ మునగాకుని కొంచెంగా తీసుకొని కడాయిలో వేద్దాం. కొంచెం తీసుకొని కడాయిలో నీట్గా ఇట్లా వేసేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. మొత్తం ఆకునంతా కూడా అలాగ కొంచెం తీసుకొని ఆ కడాయిలో వేసేసుకోవాలి. అయిపోయింది. తర్వాత 2 నిమిషాల తర్వాత మనం గరిటె తీసుకొని దాన్ని మొత్తం కలిపెట్టాలి. ఆకు పైది కిందది మొత్తం ఉడకాలి కాబట్టి నీట్గా మొత్తం కలిపెట్టాలి. కలియబెట్టి మొత్తం నీళ్ళు ఉన్నాయి కదా, దాని లోపల నీళ్ళు పోతుంది కదా, నీళ్ళంతా అయిపోయిన తర్వాత మొత్తం కలిపెడుతూనే ఉండాలి. కాసేపు పక్కన పెడతాం. 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచుతాం. మళ్ళీ వెంటనే కాసేపు తర్వాత కలిపెడతాం. బాగా నీట్గా కలియబెట్టుకొని ఉడికిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి మీద చూడండి ఇలా వచ్చింది. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, మరికొద్ది తెల్లగడ్డలు వేసుకోవాలి.
వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆకుని వేసుకుందాం. టేస్ట్ కోసం మనం పెసరపప్పు కొద్దిగా కచ్చాబచ్చాగా ఉడకబెట్టుకొని కలబెట్టుకొని మొత్తం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకుంది కలబెట్టుకుందాం. కలబెట్టుకొని 2 నిమిషాలు సిమ్లో వేగనిద్దాం. రెండు నిమిషాలు సిమ్లో వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలిపెట్టుకుందాం. చూడండి, దాంట్లో కొద్దిగా మనం కలిపెట్టుకున్న దాంట్లో కొద్దిగా కారం, దానికి తగ్గ కారం నాకు సరిపోలేదు, మరి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం. కారవతం పోవాలి కదా, అందువల్ల మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసి మునగాకు తాలింపు రెడీ. చూడండి, మనం సర్వ్ చేసేసుకున్నాం బౌల్లో. ఇలా వస్తుంది మునగాకు తాలింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.